సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి మావిగాన్ వివాదాన్ని మరోసారి లేవనెత్తారు. ఇటీవల ప్రెస్ మీట్లో ఆయన మరోసారి మావిగాన్ అనేదే నెక్స్ట్ ఎలక్షన్స్లో తమ ప్లాంక్ అని చెప్పి, ఎన్నికల ప్లాంక్ అని చెప్పారు. దీంతో ఆయన వ్యూహం ఏంటి, ఏం చేయబోతున్నాడు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి అర్థం కావటం లేదు. అంటే దీనికి అసలు ఏంటి, ఎందుకని ఇప్పుడు మావిగాన్ వ్యూహాన్ని ఆయన లేవనెత్తాడు అనేది దాని మీద కొన్ని విశ్లేషణలు, రకరకాలుగా విశ్లేషణలు చేస్తున్నారు. ఇప్పుడు నెల్లూరు నుంచి వచ్చే జమీన్ రైతు పత్రిక ఒక ప్రత్యేక కథనాన్ని అంశం మీద రాసింది. అంటే ఇప్పుడు ఆ కథనాన్ని ఎందుకు ఇక్కడ ప్రస్తావించాల్సి వచ్చిందంటే, దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఇటీవల సర్వే నిర్వహించారు. ఆ సర్వేని నెల్లూరుకు సంబంధించిన ఒక కాంట్రాక్టర్ నిర్వహించారు. ఆయన ఈ సర్వే నిర్వహించడానికి హైదరాబాద్ గచ్చిబౌలిలో ఒక కార్యాలయాన్ని కేంద్రంగా ఇదంతా నిర్వహించారు. ఈ సర్వేలో ఇప్పుడు ఆయనకి శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు మొత్తంగా కూడా వ్యతిరేకత వచ్చింది. కేవలం రాయలసీమ, నెల్లూరులోనే కొంత అనుకూలత కనిపిస్తుంది. అందుకనే ఇప్పుడు ఎన్నికల వ్యూహాన్ని ఇప్పుడు ఆయన కొత్తగా ఇప్పుడు మావిగాన్ వ్యూహాన్ని ఎత్తుకున్నాడు. ఆయన ముఖ్యంగా మచిలీపట్నం, విజయవాడ, కొంత గుంటూరులోని ప్రాంతాల్లో ఉన్న కాపుల మద్దతు సంపాదించడానికి మావిగాన్ పనికొస్తుందనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం అని చెప్తున్నారు. ఈ సలహా కూడా తెలంగాణకు సంబంధించిన ఒక మేధావి ఇచ్చారని చెప్పేసి ఇప్పుడు మావిగాన్ అనే దీన్ని తలకెత్తుకోవటం వల్ల నెక్స్ట్ ఎన్నికల్లో ఇప్పుడు విజయం సాధించవచ్చు అని చెప్పేసి ఆయన అనుకుంటున్నారని. అంటే ఇప్పుడు ఈ తనకి ప్రతికూలత ఉంది, ఆ ప్రతికూలతని జయించడానికి, దాన్ని ఓవర్కమ్ కావటానికి నెక్స్ట్ ఎన్నికల వ్యూహాలు ఏంటి అనేది ఇప్పుడు ఆయన రకరకాలుగా మదనం చేస్తున్నాడు. ఆ మదనం చేయటంలో ఇప్పుడు మావిగాన్ అనేది ఎన్నుకోవటానికి కారణం ఏంటంటే, ఇప్పుడు విజయవాడ మొదటి నుంచి కూడా చారిత్రాత్మకంగా రాజధాని కావాలనే కోరిక చాలాసార్లు ఉంది. ముఖ్యంగా ఉమ్మడి మద్రాసు నుంచి విడిపోయిన కాలం నుంచి కూడా ఉన్న ఆ కోరిక. అయితే బెజవాడ ఇప్పుడు రాజధాని కాలేదనే అసంతృప్తి కొంతమందికి, ఆ బెజవాడకు చెందిన పాతాళ్ళందరికీ ఉంది. ముఖ్యంగా అక్కడ కాపులకు సంబంధించి కొంత కాపు ఓటింగ్ ఉంది. అట్లాగే కాపు నాయకులు కొంతమంది ఉన్నారు. అట్లాగే గుంటూరు జిల్లాలో అంబటి రాంబాబు నాయకత్వంలో కూడా కొంత కాపులు సమీకరించే అవకాశం ఉంది. అట్లాగే మచిలీపట్నంలో కూడా కాపుల డామినేషన్ ఉంది. అంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మావిగాన్ అనేది, అంటే అమరావతి అనేది కేవలం కమ్మవారి నాయకత్వంలో ఉండే, అంటే అన్ని కులాలకు సంబంధించిన పొలాలు అన్నీ ఉన్నా సరే అక్కడ అది కేవలం కమ్మ ఆధిపత్యం ఉన్న ఇది అనేది ఇప్పుడు అందరిలో నాంతుంది. అందుకనే దానికి కౌంటర్గా ఇప్పుడు కాపుల్ని తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారనేది ఈ కొంతమంది విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ మావిగాన్ మళ్ళీ తీసుకొచ్చారు. అయితే ఈ మావిగాన్ తీసుకురావడం అనేది ఒక పిచ్చి పని. దీనివల్ల ఇప్పుడు సాధించేది ఏం లేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అంటే అమరావతి కట్టడాలకు సంబంధించి, అమరావతికి నిర్మాణాలకు సంబంధించి అనేక అవినీతి వ్యవహారాలు జరుగుతున్నాయి. అట్లాగే పోలవరం ప్రాజెక్టులో సంబంధించి కూడా, షిరిడి సాయికి సంబంధించి కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు తెలుగుదేశానికి మద్దతుదారులైన మాజీ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు, నల్లమోతు చక్రవర్తి వీళ్ళందరూ కూడా వాటిని బాహటంగానే విమర్శిస్తున్నారు. అంటే అటువంటి ప్రధానమైన అంశాలని ఆయన పట్టించుకోకుండా ఇప్పుడు ఈ మావిగాన్ని తలకెత్తుకోవటం అనేది సరైన పని కాదనేది ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్వేలో ఉన్న ఆ ప్రతికూలతను అధిగమించడానికి రకరకాల అస్త్రాలు ఆలోచించి ఈ అస్త్రాన్ని మొదటిసారిగా ప్రయోగించారు. ఇంకా ఎన్ని అస్త్రాలని వాళ్ళు ప్రయోగిస్తారో, ఇప్పుడు ఇంకేం చేస్తారనేది మనం వేచి చూడాలి. అయితే ఇప్పుడు అమరావతిలో రాజధాని, ఈ మధ్యకాలంలో అమరావతి రైతులను కొంతమంది జగన్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళకు కొంతమంది ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఇవ్వడానికి ఇష్టం లేనాళ్ళు కానీ, లేదంటే అక్కడ తమకు అనుకూలంగా పరిస్థితులు లేనాళ్ళు కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళటము, అట్లాగే వైసీపీ నాయకులందరూ కూడా కొంతమంది రైతులను సమీకరించుకుని అమరావతిలో ప్రదర్శనలు చేయడానికి వెళ్ళారు. ఈ ప్రదర్శనలు చేయడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కొంత ఘర్షణ జరిగింది. ఒక పోలీస్ కానిస్టేబుల్కి తలకి గాయం కావటం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. అంటే ఈ పరిణామాలన్నిటితో మళ్ళీ ఇంకొకసారి కొంత అమరావతిలో కలకలం సృష్టించి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారనేది ఇప్పుడు ఒక కథనం అనిపిస్తుంది.